అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ ఫ్రీజ్ అయితే ఏ విధంగా అన్ఫ్రీజ్ చేసుకోవాలి, అదే విధంగా మరి మన యూట్యూబ్ ఛానల్ ఫ్రీజ్ కానీ గల కారణాలు ఏమున్నాయి, మరి ఏ విధంగా ఆ ఫ్రీజ్ నుంచి అన్ఫ్రీజ్ లోకి తెచ్చుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాం ఈ వీడియోలో. ఇక్కడ అందరు డౌట్ అవుతుందన్నమాట, ఫ్రీజ్ అంటే ఏంటని మీకు పాయింట్ అర్థం కాకపోవచ్చు. ఫ్రీజ్ అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ వ్యూస్ రాకపోవడమే మనమైతే ఫ్రీజ్ అంటాం అనమాట. అదే విధంగా ఏదైతే మన యూట్యూబ్ ఛానల్ ఒకసారి వీడియో అప్లోడ్ చేయగానే ఎక్కువ మందికి రికమెండ్ చేయకపోవడం మనం ఫ్రీజింగ్ అంటాం అనమాట. ఫ్రీజింగ్ నుంచి అన్ఫ్రీజ్ లోకి ఏ విధంగా తెచ్చుకోవాలి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేయబోతా ఉన్నాం. అంతకన్నా ముందు ఇంకెవరైనా మన ఛానల్ కొత్త చూసిన వారైతే వెంటనే వీడియోకి అయితే లైక్ చేయండి, అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ యూట్యూబ్ సంబంధించినటువంటి గైడ్స్ అండ్ టిప్స్ అయితే వస్తూ ఉంటాయి, లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. అదే విధంగా వీడియో చూసి కామెంట్స్ లో కామెంట్ చేసిన వారికి మన ఛానల్లో ఫ్రీ ప్రమోషన్ చేయడం జరుగుతుంది. కామెంట్స్ లో కామెంట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ రాకపోవడానికి, అదే విధంగా ఫ్రీజ్ కావడానికి గల కారణాలు ఏమున్నాయని అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ నోట్అవుట్ చేసుకున్నమాట. టోటల్ గా 4 రీజన్స్ అయితే నోట్అవుట్ చేసుకున్నాను. ఆ రీజన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన ఛానల్ ఏ విధంగా అన్ఫ్రీజ్ చేసుకోవాలి, అదే విధంగా ఎక్కువ వ్యూస్ అవ్వాలంటే మరి ఎటువంటి రూల్స్ పాటించాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదైతే మన యూట్యూబ్ ఛానల్ ఫ్రీజ్ కావడానికి గల కారణాలు ఏమో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏదైతే మన యూట్యూబ్ ఛానల్లో మరి ఎటువంటి కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ థింగ్ అనమాట. అదే విధంగా మరి మన యూట్యూబ్ ఛానల్లో మరి వీడియోస్ అంటే కూడా ఏ టైంకి అప్లోడ్ చేస్తున్నాము, మరి మన యూట్యూబ్ ఛానల్లో మరి ఎప్పుడెప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము, అదే విధంగా ఎన్ని రోజులకు ఒకసారి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము, అదే విధంగా మరి మన యూట్యూబ్ ఛానల్లో ఎటువంటి కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాం ఒకసారి మనము అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. నేను దాదాపుగా నా ఛానల్ క్రియేట్ చేసి 1 year అవుతుంది అనమాట. నేను స్టార్టింగ్ లో ఒక వీడియో పెట్టాను, తర్వాత 2-3 months గ్యాప్ తీసుకొని మళ్ళీ 3 videos అప్లోడ్ చేశాను. అప్పుడు డే బై డే అప్లోడ్ చేశాను. నాకు మంచిగా గ్రోత్ వచ్చింది. ఒక 5 videos 6 videos దగ్గర గ్రోత్ వచ్చింది. తర్వాత నేను మళ్ళీ 1 month 2 months ఇక్కడ గ్యాప్ ఇచ్చాను. గ్యాప్ ఇచ్చి మళ్ళీ వీడియోస్ చేయడం జరిగింది. చేయడంతో నా యూట్యూబ్ ఛానల్ అయితే ఫ్రీజ్ అయింది అనమాట. ఎందుకు ఫ్రీజ్ అయిందంటే యూట్యూబ్ ఛానల్లో ఒకసారి మనం పెట్టిన తర్వాత వీడియోస్ అని కూడా మనం కంటిన్యూగా చేయాలన్నమాట. అంటే మీరు ఒకసారి ఛానల్ పెట్టారు కదా, ఛానల్ పెట్టిన కాడుకు నుంచి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 వీడియోస్ అనుకో, ఆ 10 వీడియోస్ మీరు ఏ విధంగా అప్లోడ్ చేశారు, డే బై డే అప్లోడ్ చేశారా, లేకపోతే డైలీ ఒకటి అప్లోడ్ చేశారా, తర్వాత 2 days 3 days అప్లోడ్ చేశారా, సేమ్ ఆ విధంగానే ఆ ఫార్మేట్ లోనే మీరు అప్లోడ్ చేసినట్టు ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫ్రీజ్ నుంచి అయితే అన్ఫ్రీజ్ అయితే వస్తుంది. మన ఛానల్లో కూడా ఎక్కువ వ్యూస్ అయితే రావడం జరుగుతుంది. మరి ఎలా ఉంటుంది మొత్తం యూట్యూబ్ అల్గోరిథం ఏ విధంగా వర్క్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియోకి అయితే ఖచ్చితంగా మనకు తక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేయదు. ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ ఒక 10 వీడియోలు 15 వీడియోలు ఒకసారి 20 వీడియోస్ అప్లోడ్ చేస్తాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది యూట్యూబ్ అల్గోరిథం అనమాట, ఓకే ఈ ఛానల్ పేరు ఇది ఉన్నది, ఓకే ఈ ఛానల్లో ఇటువంటి కంటెంట్ చేస్తారు, ఓకే డే బై డే తర్వాత డైలీ ఒక వీడియోస్ వస్తుందని యూట్యూబ్ అల్గోరిథం కూడా మనము సిగ్నల్స్ ఇచ్చినట్లయితే మన అప్పుడు కంటెంట్ కూడా ఓకే యూట్యూబ్ కూడా అర్థమవుతుంది అనమాట. ఓకే ఈ ఛానల్లో ఇలాంటి కంటెంట్ వస్తుంది, డే బై డే వస్తుంది, ఇట్లా 2 days ఒకసారి వస్తుందని యూట్యూబ్ అల్గోరిథం అబ్జర్వ్ చేసుకొని మన ఛానల్ కూడా 10 మందికి రికమెండ్ చేయడం జరుగుతున్నప్పుడు ఎక్కువ వ్యూస్ వస్తాయి అనమాట. కాబట్టి మనం యూట్యూబ్ ఛానల్లో మరి ఎట్లా అప్లోడ్ చేయాలి, మన ఛానల్ అన్ఫ్రీజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం యూట్యూబ్ లో ఖచ్చితంగా కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీకు డౌట్ రావచ్చు, మనం కంటిన్యూగా అప్లోడ్ చేసిన మాకు వ్యూస్ రావట్లేదంటే ఇది డిపెండింగ్ అపాన్ ద కౌంట్ బేస్ అనమాట. ఏం కౌంట్ బేస్ కావాలి ఇక్కడ, సబ్స్క్రైబర్ కౌంట్ బేస్ అనమాట. మీ సబ్స్క్రైబర్స్ లేకపోయినా మీకు వ్యూస్ రావు. అదే విధంగా ఒకసారి యూట్యూబ్ ఎంత మందికి రికమెండ్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 1000 మందికి రికమెండ్ చేసింది అనుకోండి, 1000 మందిలో అట్లీస్ట్ మీకు ఎంత మంది చూడాలి, 100 మంది చూసినట్లయితే మనకు అప్పుడు ఏదైతే యూట్యూబ్ సంబంధించిన క్లిక్ త్రూ రేట్ కూడా బాగున్నట్లయితే, మనకు వీడియో కండిషన్ బాగున్నట్లయితే మనకు ఎక్కువ వ్యూస్ వస్తాయి, యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అదే విధంగా ఇంకోటి సెలెక్షన్ ఆఫ్ టాపిక్ అనమాట, ప్రజెంటేషన్ ఆఫ్ వీడియో అనమాట. మరి మీరు ఏ విధంగా టాపిక్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, మరి ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తున్నారు, ఇవన్నీ డిపెండ్ చేసుకొని మనకు యూట్యూబ్ అనేది కూడా మనకు ఒక వీడియో అప్లోడ్ చేస్తే 10 మందికి రికమెండ్ చేయడానికి ఇట్లా మనకు ఇవన్నీ కూడా సోర్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ అన్ఫ్రీజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు డే బై డే అన్నా మీరు ఒక టైం పెట్టుకోండి అనమాట. ఒకసారి వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నారో సేమ్ అదే టైంలో మీరు అయితే వీడియోస్ అప్లోడ్ చేయండి. అదే విధంగా మరి మీరు ఎన్ని ఒకసారి ఒక వీడియో ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తారో సేమ్ అదే కంటిన్యూ కండి అనమాట. మీరు డైలీ చేస్తే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి. లేదంటే మాకు అంత వీలు కాదు డే బై డే చేస్తామంటే డే బై డే కూడా మీరు అప్లోడ్ చేయండి. ఒకసారి మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మీరు ఆ లాంగ్ టర్మ్ గ్యాప్ ఇచ్చినప్పుడు ఏం కాదు, ఎందుకంటే మనకు ఒక సబ్స్క్రైబ్ బేస్ ఉంటుంది. అదే విధంగా యూట్యూబ్ నుంచి మనకు మంచి ఇన్స్పిరేషన్ ఉంటుంది. కాబట్టి ఛానల్ సక్సెస్ అయిపోయిన తర్వాత మానిటైజ్ అయిన తర్వాత కొన్ని రోజు గ్యాప్ తీసుకొని వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అయితే గ్రోత్ ఉంటుంది అనమాట. కాబట్టి మనము సక్సెస్ కావడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అనమాట మీరు డైలీ అయితే వీడియోస్ అప్లోడ్ చేయాలి నా సజెషన్ అనమాట. అదే విధంగా లేదంటే డే బై డే అంటే డే బై డే మీరు అప్లోడ్ చేయాలి అనమాట. మీరు ఒకటే ఫార్మాట్ ఫాలో అవ్వాలన్నమాట. మీరు ఎన్ని రోజులకు ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తున్నారో
అదే ఫార్మాట్ ఫాలో అయ్యి మీరు అప్లోడ్ చేస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయి. అదేవిధంగా ఫ్రీజ్ కండిషన్ నుంచి అన్ఫ్రీజ్ కండిషన్లకు అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా అన్న మాకు మస్తు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అదే విధంగా మాకు ఇదివరకు మంచిగా వ్యూస్ వచ్చాయి మా వీడియోస్ కి, మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తే మాకు వస్తలేవు, మేము డే బై డే అప్లోడ్ చేస్తామని మీకు అందరు డౌట్ రావచ్చు అనమాట. ఇలా ఎందుకు వస్తుందంటే మీకు సంబంధించిన ఏదైతే ఒకసారి మీరు అన్ఫ్రీజ్ చేయాలంటే ఏం చేస్తారంటే మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తారు కదా, ఆ వీడియోని మీ కొన్ని రోజులు మీరైతే ఇక్కడ పెడతారు, మీరు ప్రైవేట్ లో పెట్టండి. ప్రైవేట్ లో పెట్టిన తర్వాత మీరైతే మీరు వెంటనే ఏం చేస్తారు, మీరు పబ్లిక్ లో పెట్టండి. అయినా వస్తున్న వ్యూస్ అంటే ఇట్ డిపెండింగ్ అపాన్ యువర్ థంబ్నెయిల్. ఓకే, మీ థంబ్నెయిల్ ఏ విధంగా ఉంది, అదే విధంగా మీ టెక్స్ట్ ఏ విధంగా ఉంది, అదే విధంగా మీ టైటిల్ ఏ విధంగా ఉంది, డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉంది, ట్యాగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం కరెక్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకు మంచి సక్సెస్ వస్తుంది అనమాట. ఏదైనా మాట చెప్పకుండా ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరఫు నుంచి. ఓకే, మీకు ఒక వీడియో తరఫు నుంచి మీకు కంటెంట్ అర్థమైనా భావిస్తూ ఉన్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్స్ లో కామెంట్ చేయండి. మీకు ఈ విధంగానే రిప్లై వీడియోతో ముందుకు వస్తాను. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.